ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోని కోసం చూసి ఫ్యాన్స్ అలసిపోయారు. ఈ సీజన్ ఆరంభం నుంచి ధోని కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇదిగో అంటూ అభిమానులకు ఆశ చూపి ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ధోని కోసం ప్రతి సీఎస్కే మ్యాచ్కు వచ్చి నిరాశతో ఇంటికి వెళ్లడమే పరిపాటిగా మారింది. అయితే క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ఎంఎస్ ధోని ఈ సీజన్ ముగింపులో సీఎస్కే చెపాక్లో ఆడే ఆఖరి మ్యాచ్లో ఆడనున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి లీగ్ మ్యాచ్ని మే 18న చెపాక్ స్టేడియంలో ఆడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే ఈ మ్యాచ్లో ధోని కనిపించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా హింట్ ఇచ్చాడు. అతనితో పాటు రెవ్ స్పోర్ట్స్ కూడా ధోని ఫుల్ ఫిట్నెస్ సాధించినట్టు చెప్తోంది. సీజన్ ఆరంభానికి ముందు గాయం కారణంగా జట్టుకు దూరమైన ధోని ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు. ఇటీవల ఫిట్నెస్ సాధించి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న ధోని మ్యాచ్ సమయానికి దూరం అవుతున్నాడు. ఫ్యాన్స్ కూడా ధోని కోసం గ్రౌండ్కి వచ్చి నిరాశతో వెనుదిరగడం కామన్గా మారింది. ఫిట్నెస్ సాధించినప్పటికీ టీం బాగుందని, ప్లేయింగ్ 11లో మార్పులు చేయకూడదు అనే ఉద్దేశంతోనే తాను రావడం లేదు అనే వార్తలు కూడా వచ్చాయి. చెపాక్లో జరిగే ఆఖరి మ్యాచ్లో అయినా ధోని ఆడతాడో లేదో చూడాలి. ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మంచి కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా 3 మ్యాచ్లు ఓడి 10వ స్థానంలో ఉన్న సీఎస్కే ఇప్పుడు ఆఖరి 7 మ్యాచ్ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి వచ్చింది. సీఎస్కే తన మిగతా 4 మ్యాచ్ల్లో 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించనుంది. సీఎస్కే మే 10, మే 15న వరుసగా లక్నో సూపర్ జెయింట్స్ తో 2 మ్యాచ్లు ఆడనుండగా మే 18న చెపాక్ లో సన్ రైజర్స్ తో, మే 21న గుజరాత్ తో అహ్మదాబాద్ లో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ 4 మ్యాచ్లలో 3 గెలిస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్ లో రాయల్ గా అడుగుపెట్టే అవకాశం ఉంది.